హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటమ్ చేపిస్తానండి. అదేనండి ఎగ్ బోండా. ఇదైతే విజయవాడలో నేను తినేదాన్ని అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక ఆంటీ వాళ్ళు వేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ స్టైల్లో నేను మీతో ఎలా చేయాలో చెప్పిస్తాను. దీనికోసం నేను ఒక 4 ఎగ్స్ని తీసుకొని అవి బాగా బౌల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను. అలాగే అందులో ఒక్క పించ్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోపే ఆయిల్ని హీట్ చేసుకొని ఒక్కసారి అది అయ్యిందో లేదా అనేది టెస్ట్ చేసుకున్నాను. చూసారా, బాల్ ఎంత పైకి బాగా పొంగిందో, పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ వేడైపోయినట్టు. ఇందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకునే గుడ్లు ఉన్నాయి కదండి, ఒకటి వేసుకొని మనం 2 వైపులు బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. మజ్జిగ కట్ చేసేసుకొని మంచిగా ఉల్లిపాయలు, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా వర్షం పడితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఇంట్లో. చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.